ప్రైజ్ లార్డ్. దేవుని ప్రశస్తమైన నామమునకు మహిమ కలుగును గాక. ప్రభు పేరట మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ఈ ఉదయకాలము దేవుని వాక్యాన్ని విందాం. యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 11వ వచనము. ఆయన దండు బహు గొప్పదై ఉన్నది, ఆయన ఆజ్ఞను నెరవేర్చున్నది బలము గలది. భక్తుడైన యోవేలు రాస్తూ ఒక చక్కటి మాట ఇక్కడ చెప్తున్నారు. యెహోవా తన సైన్యమును నడిపిస్తున్నాడు, మరి ఉరుము వలె గర్జించుచున్నాడు అని. దేవుని దండు బహు గొప్పదై ఉన్నదండి. అంటే దేవుని సైన్యం బహు గొప్పగా ఉంది. ఎవరైతే ఆయన ఆజ్ఞను నెరవేర్చుచున్నారో మరి ఆ నెరవేర్చున్నది బలము గలది అని. మరి యెహోవా దినమున యెహోవా తన సైన్యముతో 1000 ఏండ్ల పరిపాలన ఇక్కడ కొనసాగుతుందండి. కానీ అటువంటి సమయాల్లో ఎవరు కూడా తప్పించుకోలేరు. కావున ఆ దినము బహుభయంకరంగా ఉంటుంది. కాబట్టి మరి దేవుడు తన పరిశుద్ధ పర్వతం మీద హెచ్చరిక ఎప్పుడైతే చేయబోతున్నాడో ఆ దినము సమీపము కాక మునిపే ప్రేమైన వాళ్ళరా, ప్రతి ఒక్కరూ కూడా ప్రభువును నమ్మిన వారిగా జీవించాలి. ప్రభువుని తెలుసుకోవాలి, గుర్తెరగాలి, ఆయన రక్షణను అంగీకరించాలి. అలా ఉన్నప్పుడే ప్రేమైన వాళ్ళరా, ప్రతి ఒక్కరూ కూడా దేవుని సైన్యంగా మార్చబడతారు, దేవుని జనాంగంగా మార్చబడతారు. అంతేకాకుండా దేవునితో కలిసి పరిపాలన చేయగలుగుతారు. కావున ఈ ఉదయకాలం ముందు ఆలోచించండి. దేవుని సైన్యము బహు గొప్పదండి. కావున ఆ బహు గొప్పదైన ఆయన సైన్యం ఎదుట ఎవరు నిలవబడగలుగుతారు? యెహోవా తన సైన్యమును నడిపించుచు ఉరుము వలె గర్జిస్తున్నాడు అని. కావున ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా దేవుని సైన్యంగా మార్చబడాలి. అలా మార్చబడాలంటే నేడే ప్రభువును గుర్తెరగండి. ఒకవేళ ఏదన్నా తప్పిదములో పాపములో ఉంటే ప్రభువుకి ప్రార్థన చేసి మనఃపూర్వకంగా ప్రభు యొద్దకు రండి. అటువంటి వారిని ప్రభు ఖచ్చితంగా క్షమిస్తాడు, మరి వారిని రక్షణ మార్గంలోనికి నడిపిస్తాడు. దేవుని సైన్యముగా ఉంటే బహు గొప్పదిగా దేవుని ఎదుట నిలవబడగలుగుతావు. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఆమేన్.